Good afternoon, officers. How are you all? I hope everyone is doing fine. మంచిగా తినండి, మంచిగా చదవండి, ర్యాంక్స్ కొట్టండి. అంతకుమించి పెద్దగా ఏం లేదు. So let's restart our session. Have a very quick review of today's Hindu newspaper, 9th May 2025. So here today we have some important major topics. So let's have a glance at what are the topics we are going to have a session on today. So India hits back, Pakistan issue. So this is very important. Next, CGI forwards the panel's inquiry on Justice Verma. So CGI powers and functions, very important. Next, Rohingya issue, that is refugees and people of other origin, the topic. Next, state funeral for terrorists. వాళ్ళ కథలు ఆపట్లేదు పాకిస్తాన్ వాళ్ళు అండ్ అసోసియేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. నెక్స్ట్, టుడేస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ MMR, maternal mortality ratio, then declining trend and revealing the latest data. And finally, draft climate on taxonomy. That's very important topic. And India recorded additional deaths in the why in 2025. RGI reports avi. And CCI notifies new definitions to curb predatory pricing. So these are the major articles we're going to cover today. So 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 topics. So don't think there are 9 topics. We'll fast over them. And major points, keep your notes ready. Write down the most important points and keep it short, crisp and simple. So don't. So moving on, first topic for today. India hits back. So let's look at this. What happened? Pakistan fired drones and missiles at Indian military civilian sites. Civilian sites కూడా అటాక్ చేశారు. సో ఇండియాస్ మూవ్ ఏం చేసింది, వాళ్ళని ఆపారు అండ్ విత్ ఇన్ అవర్స్ విత్ సిగ్నల్ స్ట్రైక్స్. ఆపరేషన్ రిజల్ట్ ఓవర్ 100 మంది వచ్చారు టెర్రరిస్ట్. ఇండియాలో లాస్ లేదు. మినిస్టర్స్ నోట్, రాజ్నాథ్ సింగ్ assured no escalation but firm retaliation. What are the impacts? క్విక్ స్ట్రైక్ ఎబిలిటీ చూపెడుతున్నాం మనం. వాళ్ళు టచ్ చేయగానే మనం 10 స్టెప్స్ అడుగేసి అందరినీ వేసి పడేస్తున్నాం. అండ్ ఫైనలీ వరల్డ్ ఏమో కామ్గా ఉంటామంటుంది, బట్ ఇండియా ఇస్ వెరీ డెసిసివ్ ఆన్ దిస్ ఇష్యూ. బార్డర్ ఆన్ అలర్ట్, దేర్ ఫర్ ఇంటర్ లైక్లీ టు బి బీఫ్డ్ అప్. అండ్ ఫైనలీ పొలిటికల్ యూనిటీ, నేషనల్ యూనిటీ రెండు చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు పిక్ అప్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఆర్టికల్. మూవింగ్ ఆన్. సో మిసైల్ అండ్ డిఫెన్స్ రెస్పాన్స్, మనం ఏమేమి డిఫెన్స్లు, వాట్ ఆర్ ద థింగ్స్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. This is the analyzed part. So I want all of you to take a snapshot of this and try to work it on prelims as well as for your mains. So keep it very simple. So మళ్ళీ మీరు beating around the bush చేయొద్దు. ఉన్న పాయింట్స్ రాయండి చాలు. You will get fantastic score. So Pakistan attack, loitering drones, missile salvos targeting Jammu, Udhampur and Pathankot. ఇవాళ టార్గెట్ ఏరియాస్. సో ఇండియా డిఫెన్స్ ఏం చేసింది, ఇట్ హాస్ యూస్డ్ స్పైడర్ అండ్ ఆకాశ్ సిస్టమ్స్ అండ్ షాట్ డౌన్ మల్టిపుల్ మ్యునిషన్స్. సో ఇవన్నీ సర్వేలెన్స్ టెక్నాలజీస్ ఇవన్నీ. సో ఇండియా స్ట్రైక్ ఎట్లా ఉంది, ప్రెసిషన్ రిటాలియేషన్ ఆన్ టెర్రర్ క్యాంప్స్ నియర్ ఎల్ఓసి as well as పంజాబ్ సెక్టర్. వాట్ ఆర్ ద క్యాజువాలిటీస్, 100 మంది టెర్రరిస్ట్ వచ్చారు అండ్ క్యాజువాలిటీస్ ఇన్ ఇండియా 0, ఆల్ ఇన్కమింగ్ థ్రెట్స్ యూటిలైజ్డ్. పొలిటికల్ స్టాండ్, ఫుల్ సపోర్ట్ అక్రాస్ ద పార్టీస్, మెసేజ్ నో ఎస్కలేషన్ బట్ నో టాలరెన్స్ ఆల్సో. సో దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్, స్పైడర్ as well as ఆకాశ్ సిస్టమ్స్, సర్వేలెన్స్ సిస్టమ్స్ ఇవన్నీ. మిజైల్ అటాక్స్ ఏమైనా జరుగుతుంటే దీస్ థింగ్స్ యాక్చువల్లీ give us a signal that okay, this is coming on JPC. So this is the whole game for today's first article. Next, second important article for today is CJI, Chief Justice of India forwards the panel inquiry on Justice Verma. It's about the Paisal. ఎందుకంటే కరెన్సీ నోట్స్ దొరికినాయి యశ్వంత్ శర్మ దగ్గర, సో డెప్రెస్లో. సో దట్ ఈస్ వాట్ దే ఫౌండ్ అవుట్. బేస్డ్ ఆన్ దట్, సో మిస్టర్ CJI సంజీవ్ ఖన్నా, కొత్త బాబాయ్ గారు కొన్ని రోజులు పడుతుంది, May 15th he will be taking. The current CJI forward the inquiry report. Inquiry అంటే ఎంక్వైరీ వేరు, ఇంక్వైరీ వేరు. ఇంక్వైరీ ఇస్ ఎవరైనా కేసు వేస్తే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంక్వైరీ అంట. ఎంక్వైరీ అంటే ఏది కనుక్కున్నా సరే, ఇక్కడ ఏముంది ఎలా ఉంది, దట్ ఈస్ ఎంక్వైరీ. ఒక కేసు వచ్చి దాని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే దట్ ఇస్ కాల్డ్ ఇంక్వైరీ. సో ద ఇంక్వైరీ రిపోర్ట్ రిగార్డింగ్ జస్టిస్ యశ్వంత్ వర్మా's alleged misconduct of the president and the prime minister. The probe was initiated after suspicious burned currency notes outside his official residence. Matter transferred to Allahabad High Court for further action. What is the background?
issue is about judicial accountability. So this will be very, very useful for your mains. Chala important mains ki. Reflects past attempts at judicial accountability like Justice Soumitra Sen and Justice V. Ramaswamy. So ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వీళ్ళు కూడా ఇవే ఇష్యూస్లో ఎదుర్కొన్నారు. ప్రాబ్లం ఏంటంటే ఇండియా హ్యాస్ నెవర్ సక్సెస్ఫుల్లీ ఇంపీచ్డ్ a sitting Supreme Court judge due to high procedural barriers. So impeachment process. So దీంట్లో మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే judicial accountability, which is very useful for mains, and impeachment process లో దీంట్లోంచి ఒక prelims question వచ్చే ఛాన్స్ ఉంటుంది. So keep that in mind. What is the impeachment process? జడ్జిని ఎట్లా తీయాలి, ప్రెసిడెంట్స్ అప్రూవల్ ఉండాలా లేదా, ప్రైమ్ మినిస్టర్ దాంట్లో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైనా అడ్వైస్ చేస్తారా, ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి ప్రిలిమ్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కీపింగ్ దాట్ ఇన్ మైండ్, లెట్స్ మూవ్ ఆన్. పాలసీలో ఏంటంటే ఇన్హౌస్ మెకానిజం. ఇన్హౌస్ ప్రొసీజర్ డెవలప్ త్రూ సుప్రీం కోర్ట్ రూలింగ్స్, ఎస్పెషల్లీ 2014 జడ్జ్మెంట్. Panels typically include senior high court judges to investigate the misconduct. Senior high court judges. So can recommend voluntary resignation, voluntary resignation iyachu leda retirement if the charges are serious. So that is the challenge. See, judge in పీకడం అనేది పెద్ద విషయం కాదు, కానీ జడ్జిని పీకేస్తే the respect of the judicial system will become bad. That creates public distrust on the judicial systems. అలాంటివి జరగకూడదు కాబట్టి they are trying to keep this like that. Constitution levels ఏంటి, ఆర్టికల్ 124 and 217 వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు మెయిన్స్, మీకు ప్రిలిమ్స్కి వచ్చే క్వశ్చన్స్ ఇవే. సో 124 ఏం చెప్తుంది, ద సుప్రీం కోర్ట్ జడ్జ్ రిమూవల్ రిక్వైర్స్ పార్లమెంటరీ అప్రూవల్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ సిమిలర్ రిమూవల్, ఆర్టికల్ 217 clause 1b, removal procedure applies to high court judges also. So this is also very useful for prelims. And finally, what is a majority that is required? 2/3 majority kavali. So that is a highlight point in both houses of the parliament. So based on these 3 points, you will definitely get prelims question, because this is a concept that is expected. Polity law, article storyline kante, what are the constitutional facts of it అనేది మనం గుర్తుపెట్టుకొని ప్రిలిమ్స్ క్వశ్చన్కి ఇట్లాంటి క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే ఇష్యూ వచ్చింది కాబట్టి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ వస్తుంది. సో దట్ ఈస్ ద హోల్ గేమ్. సో గవర్నెన్స్ యాంగిల్ చూసుకుంటే షోస్ ఇంటర్నల్ చెక్స్ ఇన్ జ్యుడిషియరీ టు ఎన్షూర్ అకౌంటబిలిటీ, ఇది మెయిన్స్కి పనికొస్తుంది పాయింట్. ప్రమోట్స్ జ్యుడిషియల్ ఇంటిగ్రిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ వితౌట్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫరెన్స్, దిస్ ఆల్సో మెయిన్స్కి పనికొస్తుంది. నెక్స్ట్, ఎథిక్స్ ఇంటిగ్రిటీలో హౌ దిస్ పర్టికులర్ ఇష్యూ కెన్ బి కవర్డ్, ఇన్వాల్వ్స్ ఇష్యూస్ ఆఫ్ హైకోర్ట్ ఇన్స్టిట్యూషనల్ ఎథిక్స్ అండ్ అకౌంటబిలిటీ ఫ్యాక్టర్స్. And finally, CJS forwarding of report shows commitment to transparent governance. So if you go to mains, especially for ethics paper, chala pankos. So look at the points which I am collecting. Stick to the points. Write those points. Don't write all stories and all that, because recently when I was correcting papers, students out of lot of information, no story rastunaru kuchini, ante too much data anta avasaram ledhu. Stick to the point, keep it cool, normal ga pettandi. Don't try to be beat around the bush, okay? So that is the whole thing. Moving on. Next important topic, Rohingya deportation case. అంటే ఎవరైతే ఇల్లీగల్గా వచ్చి ఇండియాలో సెటిల్ అవుతున్నారో, ఎవరైతే రెఫ్యూజీస్ ఉన్నారో వాళ్ళందరూ, బికాస్ ద సిచ్యువేషన్ ఇస్ నాట్ సో గుడ్, డిపోర్టేషన్, దట్ ఈస్ ద హోల్ పాయింట్. సో కరెంట్ అఫైర్స్ ఫోకస్ ఏంటిదంటే, సుప్రీం కోర్ట్ అబ్జర్వ్ దట్ ద రోహింగ్యా ముస్లిమ్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఫారెనర్స్ అండర్ ద ఫారెనర్స్ యాక్ట్. The center has legal authority to deport them. పంపించేయచ్చు. So they are foreigners under the Foreigners Act కింద వస్తుంది. So prelims వచ్చే ఛాన్స్. Moving on, this came during the hearing of petitions challenging the deportation of Rohingya refugees. Petitioners cited UNHCR identification as refugees to seek constitutional protection. So this is very important. UNHRC. So petitioners cited ఎవరైతే కేసు వేశారో that మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారని చెప్పి, they gave the citation of UNHRC recommendations and what is the constitutional protection for those people anedi the petitioner filed a case. So what is a crisis asla? Rohingyas are ethnic minorities from where? From Myanmar, and therefore especially Myanmar lo issue జరిగినప్పుడు 2012, especially after 2017 military crackdown tarvata అక్కడ భయపడి ఇండియాలో వచ్చి తలదాచుకున్నారు. సో మనం వాళ్ళకి ప్లేస్ ఇచ్చాం ఉండడానికి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే థౌజండ్స్ ఆఫ్ రోహింగ్యాస్ అయిపోయారు, ఎస్పెషల్లీ ఢిల్లీ, హైదరాబాద్ అండ్ జమ్మూలో.
దీనివల్ల ఏమైందంటే ఇండియా ఈజ్ నాట్, దిస్ అ మేజర్ పాయింట్, a signatory of the 1951 Refugee Convention and or its 1967 protocol. So this is the question for your prelims. So legal point, Ranger FL settlement in Jammu and November 2024లో వీళ్ళ పరిస్థితి అట్లా ఉంది పాపం. కానీ పాపం అనుకోవడానికి లేదు, ఎందుకంటే మన ఇంటర్నల్ ప్రాబ్లమ్సే చాలా, మన ఇళ్ళనే చాలా గొడవలు నడుస్తున్నాయి ఇప్పుడు. సో అందరిది తలకాయ నొప్పి వేసుకోవడానికి అవసరం లేదు మనకి ఇప్పుడు ప్రస్తుతానికి. సో దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ దట్ యూ హావ్ టు క్లియర్. UNHRC ఒకటి, ఎథనిక్ మైనారిటీ ఫ్రమ్ మయన్మార్ అదొక పాయింట్, thousands of Rohingyas mostly in Delhi, Hyderabad and Jammu, and India is not a signatory of the 1951 Refugee Convention. So these are the points from which you can get a prelims. I hope all of you have got it. So moving on. Policy law, Foreigners Act 1946 చూద్దాం. The act empowers the government to detain and deport foreigners without valid documents. Documents లేకపోతే బిస్కెట్ వాళ్ళకి. So then no specific, ఇండియాలో ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే దెర్ ఇస్ నో స్పెసిఫిక్ రెఫ్యూజీ లా ఇన్ ఇండియా, అదొక పెద్ద ప్రాబ్లం. జనరల్ ఇమిగ్రేషన్ లాస్, ఇంటర్నేషనల్ లాస్ ఫాలో అవుతున్నాం మనము. సో UNHCR ఐడెంటిఫికేషన్ డస్ నాట్ గ్యారంటీ లీగల్ అసైలమ్ ఇన్ ఇండియా. సో హియర్ ఇస్ అ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఫ్రమ్ ఇట్. దిస్ ఆల్సో ఇస్ అ స్కోప్ ఫర్ ప్రిలిమ్స్ క్వశ్చన్. సో ప్లీజ్ note down all the prelims pointers from which you can get a question. And finally, constitutional relevance entry, Article 21, right to life, and 14, equality before law. So petitioner argued protection under Article 21, but that is for exclusive Indian citizens. Next, Supreme Court has held in past, example National Human Rights Commission versus State of Arunachal Pradesh case law, that Article 21 applies to all the persons, not just citizens. అనేది వాళ్ళు పిటిషనర్స్ ఫైల్ చేసిన కేసు. ఒక్కసారి మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత రైట్ టు లైఫ్ అనే ఒక కాన్స్టిట్యూషనల్ దాని మీద వాళ్ళ లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఇండియాకి ఉంది అని చెప్పి కాన్స్టిట్యూషనల్లీ ప్రొవైడ్ చేయడం జరిగింది. కేసు గుర్తుపెట్టుకోండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. సో హియర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ క్వశ్చన్ ప్రిలిమ్స్. అండ్ వాట్ ఆర్ ద లాస్, ప్రిలిమ్స్ కూడా క్వశ్చన్. సో ఈ ఇష్యూ ఇచ్చి విచ్ ఆర్టికల్స్ వర్కౌట్ అని అడిగే ఛాన్స్ ఉంది ప్రిలిమ్స్ లో. సో దట్ ఇస్ ద హోల్ పాయింట్. అండ్ సెంటర్ ఆర్గ్యూస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. సి క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఆల్ పర్సన్స్ ఉన్నారు కరెక్టే, కానీ ఆల్ ద పర్సన్స్ షుడ్ హ్యావ్ లీగల్ డాక్యుమెంట్స్. ఇఫ్ దే డోంట్ హ్యావ్ లీగల్ డాక్యుమెంట్స్ అండ్ సే I don't have the documents, but you are supposed to protect me. How is that possible? నువ్వు లీగల్గా డాక్యుమెంటేషన్ చేస్తే వెరిఫికేషన్ చేస్తారు, డాక్యుమెంట్ ఇస్తారు, ఇండియన్ పాస్పోర్ట్ ఇస్తారు, బాబు ఉంటున్నానా అని చెప్తారు. అవి లేకుండా హౌ కెన్ దే ప్రూవ్, హౌ కెన్ దే సే దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అస్? ఆ రైట్ వాళ్ళకి రాదు. సో దట్ ఈస్ అ ఇష్యూ. సో మనకి ఇప్పుడు ఎందుకు డిపోర్ట్ చేస్తున్నాము, అలానే చాలా గొడవలు జరుగుతున్నాయి. సో వీళ్ళు కూడా తలకాయ నొప్పి ఎందుకు అని చెప్పి వీఆర్ డిపోర్టింగ్ దెమ్ బ్యాక్. అండ్ యూజువల్గా లింక్స్ ఉంటాయి through religious things and non-religious things and any kind of financial aid అట్లాంటివన్నీ చేయడం వల్ల there might be a mixing with the enemy gang. So we are trying to prevent all such kind of things. That is the whole point. Moving on. What does international law say? So ఇప్పుడు ఇష్యూ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైనా సరే ఒక ఇండియాలో ఒక పెద్ద డొమెస్టిక్ ఇష్యూ చేస్తే దానికి ఇంటర్నేషనల్ కంప్లైంట్స్ మనం చేయాలి. సో ఇంటర్నేషనల్ లా వర్సెస్ డొమెస్టిక్ లా, దట్ ఈస్ అనదర్ యాంగిల్ దట్ యూ హ్యావ్ టు థింక్. ఇంటర్నేషనల్ యాంగిల్ వర్సెస్ డొమెస్టిక్ లా. UNHRC HCR recognizes, creates a moral but not a legal obligation. India follows non-refoulement in spirit but not mandate. అంటే ఓన్లీ స్పిరిట్లో మనం మంచి చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇన్ స్పిరిట్ వీఆర్ డూయింగ్ ఇట్, బట్ వీఆర్ నాట్ లీగలీ బౌండెడ్ బై ఇట్. సో బై ట్రీటీ obligations. So tension exists between sovereignty and humanitarian commitments. So this will become an ethics question for you. మెయిన్స్ కి పనికొస్తుంది. జిఎస్ పేపర్ 4, ethical debate between national security and humanitarian. So I told you, you will definitely get a mains question from this year. India's stance reflects a realistic approach to immigration and internal security. So India is trying to balance immigration as well as internal security. So in one way, people have to understand it is not the burden of Indian state to take care of all those people, very honestly. But since we have committed through spirit, don't worry, we are here, we are like brothers to you. You come, please take care of your families and manam istunam. But there are a lot of people who are always taking an advantage because of our nicety. So దాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి we have to make sure such kind of incidents don't happen much. So this is what we have to pull from this particular paper. See, please have a quick review of the prelims as well as the mains. నేను చెప్తున్న పాయింట్స్ మెయిన్స్ అన్ని రాసుకోండి, రివైజ్ చేయండి బాగా. And that is how you, when you get into the examination hall, ఆటోమేటిక్గా ఆ పాయింట్స్ టక్ 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 మనం పడాలా.
అది అట్లా రావాలంటే మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఓకే, సో కీప్ దట్ ఇన్ మైండ్. మూవింగ్ ఆన్, ఇది అసలు హైలైట్ ఈరోజు న్యూస్ పేపర్లో. Abdur Rauf, a US designated terrorist, leading prayers for those killed in strikes in Mundke, Pakistan. ఇది మనమేమో అటాక్ చేస్తుంటే దీస్ ఫెలోస్ ఆర్ డూయింగ్ ఫ్యూనరల్ ప్రాసెస్. హ్యూమానిటేరియన్గా ఓకే కానీ బట్ దోస్ పీపుల్ కెనాట్ బి కన్సిడర్డ్ as హ్యూమన్స్ ఆల్సో. దే ఆర్ కిల్లింగ్ సివిలియన్స్ మ్యాన్. వాళ్ళకి స్టేట్ ఫ్యూనరల్, అది హైలైట్ అసలు. సో దిస్ క్లియర్లీ షోస్ పాకిస్తాన్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంది, వాళ్ళ మైండ్ సెట్ ఏంది క్లియర్గా. ప్రైమ్ మినిస్టర్ ఏమో అసలు తప్పించుకుంటున్నాడు, ఎక్కడెక్కడ తిరుగుతుండు. డిఫెన్స్ మినిస్టర్ ఏమో ఏదో వార్నింగ్ ఇస్తున్నాడు, ఏం చేయాలో అర్థమైతలేదు. టెర్రరిస్టులకేమో వీళ్ళేమో ఇట్లాంటి వాళ్ళేమో తీసుకుపోయి ఫ్యూనరల్ చేస్తున్నారు, స్టేట్ ఫ్యూనరల్. ఇంతకంటే దారుణం ఉంటుందా ప్రపంచంలో? అసలు పాకిస్తాన్ రోగ్ నేషన్ అని డిఫైన్ చేసి పడేస్తే అయిపోతుంది అసలు. సో ఎక్స్పోజ్ టెర్రర్ లింక్స్. ది ఆర్టికల్ హైలైట్స్ పాకిస్తాన్స్ అఫిలియేషన్స్ విత్ మల్టిపుల్ డెసిగ్నేటెడ్ గ్రూప్స్ లైక్ టెర్రరిస్ట్ గ్రూప్స్ లైక్ లష్కర్ ఇ తైబా, ఎల్ఈటి, జైష్ ఇ మొహమ్మద్ అండ్ హక్కానీ నెట్వర్క్. ముగ్గురు నెట్వర్క్స్తో. So this intensifies scrutiny from global powers like United States and India, raising concerns about regional security. So దీంట్లో మనం చూడాలి international pressure. The foreign secretary's elevations about individuals like Hafiz Saeed, founder of LET, Masood Azhar, founder of JEM, may lead to increased diplomatic pressure on Pakistan, compelling it to take action against these groups and face sanctions from organizations like Financial Action, FATF నిన్న మనం డిస్కస్ చేసాం కదా. సో పాకిస్తాన్ వాళ్ళకి మనం గవర్నమెంట్కి ఏం చెప్తానంటే, అరే నువ్వు కథలు అడగకుండా ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హెడ్ జరుగుతున్నారు, వాళ్ళ హెడ్ని తీసుకొచ్చి మా దగ్గర పెట్టరా భయ్, అప్పుడు నీకు FATF దగ్గర నుంచి కూడా ఇంటర్నేషనల్ కూడా మీకు శాంక్షన్స్ పడకుండా చూస్తామంటే వాళ్ళ గోల వాళ్ళదే. సో దట్ ఈస్ అ హోల్ పాయింట్. సో డొమెస్టిక్ పొలిటికల్ రిపర్కషన్స్ ఏముంటాయి? ది అపోజిషన్ పార్టీస్ ఆఫ్ పాకిస్తాన్ ఇంక్లూడింగ్ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ అండ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మే లెవరేజ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు గల్వనైజ్ పబ్లిక్ డిస్కంటెంట్ తీసుకొస్తారు అగేన్స్ట్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్. సో దిస్ ఇస్ పొలిటికల్ అయిపోయింది బాగా. సో కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది అంటున్నారు. సో లెట్స్ హావ్ ఎ లుక్ అట్ ఇట్. Security measures intensified. India recognized the heightened Pakistan's assertions likely to bolster security apparatus, especially against groups like LET and JM, and increasing the vigilance along sensitive borders such as Jammu and Kashmir. So this is what India is doing. So this article fundamentally talks about the political structures and the mindset of Pakistan and funeral intermassal. That's like these people. Right. So what are the actions that we have to take? First, advocate for international support. India should continue to seek international collaboration, specifically targeting sanctions against individuals like Hafiz Saeed and Masood Azhar, as well as entities of LET as well as JE. So international support ఖచ్చితంగా తెచ్చుకోవాలి. Strengthen intelligence sharing. Enhance intelligence sharing on counterterrorism strategies, collaborating with allies like US, UK and Australia to neutralize the potential threats from groups like this Haqqani network. So in sharing of intelligence, so these can be very, very important points for mains also. Mains ki bankoche points. So from that particular article, we have pulled out only these points. These more than sufficient. So moving on, public awareness campaigns. ఇది కాకుండా మనం ఏం చేయాలి? జనాలకి చెప్పాలి, బాబు మీ ఇంటి పక్కన ఎవరైనా బాంబులు గింబులు చేస్తుంటే చెప్పండి అమ్మా, లేకపోతే ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తుంటే మీకు ఎక్కడైనా సరే డౌట్ వస్తే ప్లీజ్ ఇన్ఫార్మ్ ద పోలీస్ యాజ్ వెల్ యాజ్ ది ఆర్మీ పీపుల్ అవుట్ దేర్ అండ్ మేక్ షూర్ యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్. మీ నేబర్హుడ్ ఏమేమి జరుగుతుందో తెలుసుకోవాలి మీరు. సో అట్లనే పబ్లిక్ అవేర్నెస్ ఇంక్రీజ్ చేయాలి and campaigns చేయాలి to educate citizens about the implications of terrorism and importance of community vigilance. This is the main point for mains. Mains ki pankoche point against groups operating in India. Next, legislation. For immediate action. Push swift legislative to enable immediate actions against designated terrorists, including LET-JM and their affiliates recognized by global standards. So these are all important points that you have to mention in your interviews as well as for your mains. So this is what the whole game is. Moving on. MMR shows a declining trend, reveals the latest data. So this is fantastic news for today. Most important for prelims, mains, everything. So drop in maternal death rate. Maternal death rate ante pregnancy time lo or pregnancy ఇచ్చినప్పుడు mothers చాలా సార్లు చనిపోతారు because of lot of reasons. వాళ్ళ హెల్త్ కానీ కమ్యూనిటీ ఎన్వైరన్మెంట్ కానీ మెంటల్ పీస్ లేకపోవడం కానీ it leads to deaths of the mother and sometimes the child is also dead. So ఇట్లాంటి సిచ్యువేషన్స్ మన రేట్ చాలా తగ్గింది from 130 in 2014-16 to 2024 it came down to 97. So the chart shows MMR, which number of maternal deaths during the given period for 1 lakh live births. So for every 1 lakh live births
maternal deaths ఎన్ని జరుగుతున్నాయి. That ratio gone down to 97 from 130. So that is a very, very beautiful increase with respect to the maternal ratio. Increase ante, I mean to say, it's not the number of maternal deaths. I'm talking about the decrease in this rate is a beautiful increase of MMR. So that is the whole point. So the MMR dropped from 90 to 97 from 130 for every 1 lakh live births. So highest MMR seen in 2029 age group lo valaki chaala pedda problem aitundi. Major drop shows India's improving reproductive health indicators. So this is the important point for your mains. Reproductive health indicators ni mains ki chaala panikostundi. Over 700 women died daily in 2023 from preventable pregnancy related causes. Idi WHO data, World Health Organization data. Over 700 women daily died in 2023 because of pregnancies and all that. And 21 lakh additional deaths in 2021 compared to 2020, largely due to COVID-19 pandemic వల్ల కూడా చాలా మంది చనిపోవడం జరిగింది mothers. So this is the data that has been grasped from this particular article. So UPSC కి మనకి పనికొచ్చే పాయింట్ అని చూడండి ఒకసారి. First, maternal mortality ratio. What is the definition? Number of maternal deaths per 1 lakh live births. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. So indicator of women's reproductive health, access to care and quality of healthcare system. So these are the 3 points that you have to mention in your mains. Access to healthcare and quality of the healthcare system. So these are all 3 points which are useful for your mains exam. And excess deaths undakodu. Deaths above expected number based on historical trends often used to gauge what is the true impact of pandemics or disasters. This is what has been collected from this particular article. So very, very important topic, and you are bound to get a question from MMR. So that's the whole thing. Moving on. What are the, so even now Gabati, what are the related schemes to this maternal mortality ratio? Very, very, very important. Please note down, have a study on it. I've already collected the most important points. You just have to do revisions. That's sufficient. Okay. So first, Janani Suraksha Yojana. It's a cash incentive for institutional delivery. Okay. Next. This is first, you can mention. Pradhan Mantri Surakshit Matritva Abhiyan, PMSMA. Ain't the free antenatal checkups. So all these points are very, very, very important for your prelims. Plus, you can use all these points in your mains answer. రెండిటికి చాలా చాలా యూస్ఫుల్. సో 5 stars పెడుతున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ స్కీమ్స్. ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. నెక్స్ట్ లక్ష్య స్కీమ్, దేని గురించి? లేబర్ రూమ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్. మిషన్ ఇంద్రధనుష్, ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ టు రెడ్యూస్ మెటర్నల్ అండ్ చైల్డ్ డెత్స్. అండ్ పోషణ్ అభియాన్ contributes to improving maternal nutrition. So these are the major schemes which are related to MMR. So please kindly note all these things. Very, very, very important for your prelims. Again, I'm telling you, Janani Suraksha Yojana, Pradhan Mantri Surakshit Matritva Abhiyan, Lakshya Scheme, Mission Indradhanush, Poshan Abhiyan. Ukkukati MM chestundi. Janani Suraksha program is cash incentive for institutional delivery. Pradhan Mantri Surakshit Matritva Abhiyan, PMSMA, antenatal checkups ki. Lakshya scheme is for labor room quality, and Mission Indradhanush is for immunization to reduce maternal as well as child deaths. And Poshan Abhiyan, Poshan anangane direct nutrition. So this is where they can ask you match the following and give you a prelims question. So monitoring data collection, sample registration system measures fertility and mortality indicators. So keeping that in mind. Next, civil registration system. It registers births and deaths. And finally, MCCD report, medical certification of cause of death, captures the causes of death. So ikkada causes. These are the major reports that you have to study. So reports. This is also very, very important for your prelims. And you can use this information even in mains, saying that this particular report, any deaths, any causes, and go to mention just direct. So the mere mentioning of these programs as well as the reports shows that you are well informed. మీకు అంతా తెలుసు అని మీరు ఎగ్జామ్ కరెక్ట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. దట్ ఈస్ ద హోల్ గేమ్ ఫర్ దిస్. సో కీప్ ఇట్ ఇన్ మైండ్ అండ్ ప్లీజ్ నోట్ ఆన్ ఆల్ దిస్ డేటా. సో మూవింగ్ ఆన్, వాట్ ఆర్ ద ఇంపాక్ట్స్? పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏమున్నాయి? డిక్లైనింగ్ MMR మీన్స్ ఇంప్రూవ్డ్ మెటర్నల్ హెల్త్ కేర్ అండ్ స్కిల్డ్ బర్త్ అటెండెన్స్. వెరీ గుడ్ పాయింట్.
కాంట్రిబ్యూట్స్ టువర్డ్స్ ఎస్డిజి గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ కి మనకి అట్రిబ్యూట్ చేస్తుంది. సో దీస్ 2 పాయింట్స్ యూ కెన్ రైట్. నెక్స్ట్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్? మన ఎస్డిజి టార్గెట్ ఆఫ్ లెస్ దాన్ 70 రావాలి. ఇప్పుడు 97 దగ్గర ఉన్నాం. మెల్లగా ఇట్ షుడ్ కమ్. COVID-19 చాలా ఇంక్రీజ్ చేసింది ప్రివెంటబుల్ డెత్స్ అండ్ ఇన్ఈక్విటీ అక్రాస్ స్టేట్స్. ఎగ్జాంపుల్, మనకున్న మేజర్ స్టేట్స్ విచ్ హ్యావ్ హై ఎంఎంఆర్స్ ఆర్ మధ్యప్రదేశ్ ఒకటి, యూపీ ఒకటి. హై ఎంఎంఆర్ ఉన్నాయి. ఇవి మనకి ప్రిలిమ్స్కి పనికి వస్తాయి. ఈ టార్గెట్ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్కి పనికి వస్తుంది. అండ్ ఫైనలీ ఎస్డిజి గోల్ 3 గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ దిస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. సో డైరెక్ట్గా మీకు నేను డైరెక్ట్గా ప్రిలిమ్స్ పాయింటర్స్ ఇచ్చేస్తున్నాను. డోంట్ ట్రై టు బీట్ అరౌండ్ ద బుష్, స్టిక్ టు ద పాయింట్స్. ఇవే దాంట్లోంచి క్వశ్చన్స్ అడుగుతారు మీరు. సో మూవింగ్ ఆన్, ఎంఎంఆర్ రేషియోస్ ఒకసారి చూద్దాము. MMR 2018-20 97, RG and SRS, these are the reports. Next, SDG target for MMR less than 70 ravali. This is UN SDG. Next, SDG, I hope all of you know, sustainable development goals. And finally, excess deaths 2021, 21 lakh reports given by Registrar General of India. And COVID-19 deaths approximately 5.7 lakh. So MOHF ichindi. And states with high MMR, Madhya Pradesh 175, UP 167, Assam and Chhattisgarh SRS. This is important. So all these are very important states where MMRs are very high. So this is the table. So this analysis done. I think very cute and simple, crisp ga cheppesina. Ekku lollu lekunda. So I hope all of you get this point. Moving on. Draft climate taxonomy unveiled. Very important. So CCI, Competitive Commission of India. So CCI ante So దీని మీద taxonomy మీద ఒక ఆర్టికల్ వచ్చింది. The Finance Ministry has released a draft document, Framework of India's Climate Finance Taxonomy to boost target is clean energy investment. Next, what is the purpose? Define activities that qualify as climate supportive or climate transition and prevent greenwashing. So very, very useful for tagline questions for prelims. Align investments with India's net zero emission by 2070 and development goals. So that is the whole draft climate taxonomy unveils. And what is the context of it? Manaki budget speech lo by Finance Minister Nirmala Sitharaman released ahead of COP29 manaki chestunam kabatti, where disagreements on defining ekkada ee COP29 ekkada jarugutundi, Baku lo jarugutundi. Where is Baku? Azerbaijan lo. So this is very, very useful for your prelims. Baku, which country? Azerbaijan. So and stall negotiations and disagreements తగ్గించుకోవడానికి the finance minister COP29 form లో this draft climate taxonomy has been unveiled. So moving on, COP29 issue, developed nations committed only $300 billion by 2035, while the actual requirements exceeded 1.35 trillions. Developed nations ఇచ్చిన మనకు కావాల్సిందేమో 1.35 trillions annually కావాలి, కానీ వాళ్ళు మాత్రం ఓన్లీ 300 billions మాత్రమే శాంక్షన్ చేయడం జరిగింది. మనకి ఇండియాకి పనికొచ్చే ఏంటివి? నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ NAPCC, 8 missions like solar energy, energy efficiency, faster adoption and manufacturing of electric vehicles, that is called FAME, and perform achieve trade PAT scheme promotes energy efficiency, and renewable energy initiatives like National Solar Mission, wind energy programs. So all these programs are very useful for your prelims questions. So keep this in mind. Next, impact and importance, encourages transparent investments in green projects, boosts private as well as foreign investment in India's climate goals achieve చేయడానికి మనకి డబ్బులు కావాలి కాబట్టి మనం కనుక మంచి పాలసీ ఏమైనా డిజైన్ చేస్తే ప్రైవేట్ as well as foreign investments ఈజీగా మనకు వస్తాయి. నెక్స్ట్, classifies projects to ensure genuine emission reduction, example low carbon tech వాడటం and hard to abate sectors like steel and cement. So మామూలుగా సిమెంట్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్లో టూ మచ్ అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ జరుగుతుంది. సో టు ప్రివెంట్ దాట్ లో కార్బన్ టెక్ వాడటం అనేది ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ వికసిత్ భారత్ బై 2047, దిస్ ఇస్ ద విజన్. సో ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవన్నీ కూడా మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ప్లీజ్ రిమెంబర్,
I'm giving you direct points. Again, I'm repeating, stick to the points. In your answer, you must find all these points. And వీటి మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో కీప్ రివైజింగ్. ఒక్కసారి చూడడం కాదు, రివైజ్ చేసుకోండి. మేక్ యూర్ ఓన్ నోట్స్, డ్రా యువర్ ఫ్లో చార్ట్స్ అండ్ కీప్ దెమ్ రెడీ. యూ షుడ్ బి రెడీ విత్ లైక్ మిజైల్స్ రెడీగా ఉన్నట్టు మనం రెడీగా ఉండాలి. ఇట్లా క్వశ్చన్ అడగానే టక్ మన ఆన్సర్ చెప్పాలి. అట్లా చేయాలంటే రివిజన్ చాలా చేయాలి. సో దట్ ఈస్ ద హోల్ థింగ్. సో మీకు డైరెక్ట్గా నేను ప్రిలిమ్ పాయింటర్స్, మెయిన్ పాయింటర్స్ ఇస్తున్నా, సో దట్ యూ డోంట్ హ్యావ్ టు spend too much time on researching all those points. So that is the whole thing. So most important thing, UPSC angle lo chuste, climate finance taxonomy, is it a tool to classify investments as climate supportive? This one question prelims lo, finance taxonomy the question chance. COP21 ekkada jarigindi, Baku, Azerbaijan. Focus is climate finance. Greenwashing, misleading labeling of investments as eco-friendly. That is the concept of greenwashing. So you will get a prelims questions from this. Prelims guarantee question, greenwashing here. Greenwashing. So please don't forget. Greenwashing. Ante enti concept? Misleading labeling of investments as eco-friendly. Eco-friendly and cheppi gullies business chesina anko, that is called greenwashing concept. So India's net zero target by 2070. So these are all very, very important for your prelims as well as for your mains. Ronditki panikostundi. GS3 ki manaki etla. India's draft climate taxonomy is a step towards green financing accountability. Discuss its potential and challenges in meeting net zero commitments. So this is a mains question you can get from this particular topic. India's draft climate taxonomy is a step towards green financing accountability. Discuss its potential and challenges in meeting net zero commitments. So this is the kind of question that can be framed from this particular topic. So I hope all of you have got it. Baku and Azerbaijan, very important. Next. India records 21 lakh additional deaths in 2025. RGA report. Indaki chadivam kada. So rising mortality. India registered deaths because of increased dramatically from 81.2 lakhs in 2020 to 102 lakhs in 2021. 26% rise in the 1 year low. Enduku underscoring the pandemic severe impact. So COVID-19 was responsible for about 17.3% of medically certified deaths in 2025, indicating critical role in mortality trends and needs for effective public health responses kavali. Major causes entidante circulatory system diseases led to nearly 30% of the deaths, emphasizing significant burden on non-communicable diseases, NCDs అంటారు. నిన్ననే మనం ఒక వీడియో చేసాం NCDs మీద, హిందూ హడల్ది. సో ఎస్పెషల్ డయాబెటిక్స్ అండ్ ఆల్ దట్, అండ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ మెజర్స్ మనం తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. సో దిస్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్ యూ కెన్ ఆల్సో మెన్షన్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ ఎస్సేస్. సో దట్ ఈస్ ద హోల్ థింగ్. సో ట్రాకింగ్ చూడండి ఒక్కసారి. ద చార్ట్ షోస్ cause by share of registered deaths in 2021 as per new released government reports in percentages. Circulatory system diseases about 29.8%, COVID 17.3%, respiratory diseases 12.7%, infectious and parasitic disease 6.1%, prenatal conditions 3%, endocrine, nutritional and metabolic diseases 4.5%, injury, poisoning and other extreme causes 4.3%, neoplasms 3.4%, symptoms, signs and abnormal clinical and laboratory findings 9.7%, and others 9.2%. This is source from MCCD report. So this is all the data which is available. And look at how the young people, because of sedentary lifestyle, అంటే ఏం పెద్ద ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, లేదా చాలా నాన్ సెన్స్ తినడం వల్ల, అండ్ వర్క్ ప్రెషర్స్ ఉండడం వల్ల, ఊరికే డిప్రెషన్ మోడ్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ ఖరాబ్ చేసుకుని డయాబెటిక్గా తయారవుతున్నారు. సో లుక్ ఎట్ ది ఎన్సిడీస్, నాన్ కమ్యూనికబుల్ డిజీస్లోనే చాలా డెత్స్ ఉన్నాయి. So all of you must take care of yourself, because today we are not living in a very, very beautiful world where the environment is very, very friendly and the climate is fantastic. So it's a disturbed world with respect to environment and climate change. And the food that we are eating, I don't know what we are eating. And the junk that is coming out, we don't know what the junk we are eating. So పన్నీర్ కూడా గలీజ్ అయిపోయిందంటే అర్థం చేసుకోండి వాట్ కైండ్ ఆఫ్ కల్తీ జరుగుతుందో మార్కెట్లో. సో గుడ్ ఫుడ్ అనేది, బెస్ట్ ఫుడ్ ఇస్ హోమ్ ఫుడ్. మంచిగా ఇంట్లో తినండి, అమ్మ చేసింది బెస్ట్ ఫుడ్ ఎప్పటికన్నా సరే. సో కీప్ దట్ ఇన్ మైండ్. సో అండ్ కీప్ యువర్ సెల్ఫ్ వెరీ వెరీ యాక్టివ్. సో దిస్ ఇస్ ఆల్ ద ట్రాకింగ్ fatalities. Next, the highest mortality increase were observed in which states? Uttar Pradesh, Maharashtra and Bihar. Therefore policy efforts మనం పెట్టాలి.
Next, health certification gaps. Out of the total deaths, only 23.95 lakhs were medically certified. దానివల్ల ఏమవుతుంది, యాక్యురేట్ హెల్త్ డేటా లేదు మన దగ్గర, విచ్ విల్ హెల్త్ ప్లానింగ్కి అండ్ రెస్పాన్స్కి తక్కువ అయిపోతుంది. ఫ్యూచర్లో పాలసీ ఎట్లా చేయాలి? డేటా అనేది చాలా ఇంపార్టెంట్. అండర్ స్కోర్స్ అంటే చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ది అర్జెంట్ నీడ్, అండర్ స్కోర్స్ మీన్స్ ఇంపార్టెంట్ అని అర్థం. నీడ్ టు ఎన్హాన్స్ ద హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి, డిజీజ్ సర్వైలెన్స్ని పెంచాలి, అండ్ ఇంప్లిమెంట్ కాంప్రిహెన్సివ్ పబ్లిక్ హెల్త్ స్ట్రాటజీస్ని ఇంక్రీజ్ చేయాలి, సో దట్ ఇన్ఫెక్షన్స్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ని తగ్గించాలి. సో ఇవన్నీ చేస్తే ఇవి జరుగుతుంది. దేర్ఫోర్ దిస్ పాయింట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్. ఈ మెయిన్స్కి ఈ స్టాటిస్టిక్స్ యాడ్ చేయండి, అండ్ ఫైనల్లీ ఈ స్టాటిస్టిక్స్ యాడ్ చేసి పాలసీకి లింక్ చేయండి. సో దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ విచ్ ఇన్ విచ్ యూ హ్యావ్ టు రైట్ యువర్ మెయిన్స్ ఆన్సర్. సో అట్లా రాసుకుంటే మనకి ఫెంటాస్టిక్గా స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మూవింగ్ ఆన్, CCI notifies new definitions to curb predatory pricing. So selling products at excessively low prices to drive competitors out of the market. That is called predatory pricing under. Concept of predatory pricing చూడండి. Selling products at excessively low prices to drive competitors out of the market. For example, ఒక షూ 200 రూపీస్ అని మార్కెట్లో జనరల్గా తీసుకుంటే, మీరు సడన్గా మార్కెట్లో డంప్ చేసి ప్రతి షూ 50 రూపీస్ అని చేస్తారు అనుకో, దెబ్బకి కస్టమర్స్ అందరు నీ దగ్గర ఉంటారు, మిగతా వాళ్ళందరూ కాంపిటీటర్స్ అందరూ వెళ్ళిపోతారు. అది నీ బిజినెస్కి మంచిది, బట్ ఓవరాల్ మార్కెట్కి బ్యాడ్. సో ప్రైసింగ్ కూడా వీ హ్యావ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు ఫాలో విత్ రెస్పెక్ట్ టు ప్రైసింగ్. Total variable cost refers to the costs that change based on production levels. The CCI uses to evaluate the pricing is if it is predatory. Predatory అంటే ప్రిడేటర్ అంటే వేరే వాళ్ళ మీద తిని పట్టుకుని తినేసేవాడిని ప్రిడేటర్ అంటారు. సినిమా కూడా వచ్చింది ప్రిడేటర్ అని. సో ప్రిడేటరీ ప్రాక్టీసెస్ అంటే వేరే వాళ్ళని అసలు కాంపిటీషన్లో రానియకుండా, వాళ్ళని అసలు మార్కెట్లో దిగనీయకుండా మీ ప్రైస్ ఎట్లా పెడతారంటే అందరు మీ దగ్గరికి వస్తారు అన్నమాట. దెబ్బగా అసలు వేరే షాప్స్ అని క్లోజ్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రిడేటరీ ప్రైసింగ్ అండ్ ప్రిడేటరీ ప్రాక్టీసెస్. అట్లాంటివి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవాయిడ్ చేస్తుంది. సో మార్కెట్ కాంపిటీషన్ అవాయిడ్ మీన్స్, when I say avoid, it means it tries to avoid such kind of predatory practices. It makes sure that the prices are kept in range so that everyone can do business. That is the whole purpose of Competition Commission of India. Healthy competition is required. దాని వల్ల ప్రైజెస్ ఫేర్గా ఉంటాయి, ఎంకరేజెస్ ఇన్నోవేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రిడేటరీ ప్రైసింగ్ వల్ల ఏమవుతుందంటే బ్యాలెన్స్ తప్పిపోతుంది. రెగ్యులేటరీ డెఫినేషన్స్. న్యూ రూల్స్ ఫ్రమ్ CCI ప్రొవైడ్ క్లియరర్ క్రైటీరియా ఫర్ ఐడెంటిఫైయింగ్ అండ్ అడ్రసింగ్ ద ప్రిడేటరీ ప్రైసింగ్. స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్. The CCI gathered input from businesses before finalizing these rules to ensure relevance and practicality. So this topic is majorly for mains question. Mains ki చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. రేర్గా వీళ్ళ మీద వస్తుంది కాబట్టి, రేర్గా వచ్చింది కాబట్టి ఎక్కువ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ అ క్వశ్చన్ ఇన్ యువర్ మెయిన్స్ as well as prelims. So moving on, businesses కి ఏమవుతుందంటే companies need to review their pricing strategies and comply with the new regulations so that legal issues రాకుండా. The rules aim to sustain competitive market ని మెయింటైన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే, సో దట్ ఆప్షన్స్ ఇంకా ప్రైజెస్ కరెక్ట్గా ఉండాలి. రెగ్యులేషన్లో క్లారిటీ ఏం కావాలంటే క్లియర్ డెఫినేషన్స్ ఆర్ రిక్వైర్డ్ సో దట్ మేకింగ్ ఇట్ ఈజీ ఫర్ బిజినెసెస్ టు అండర్స్టాండ్ ద లీగల్ బౌండరీస్. డెఫినేషన్స్. ప్రొటెక్షన్ ఫర్ స్మాలర్ ఫర్మ్స్. దీస్ రెగ్యులేషన్స్ ఎందుకు హెల్ప్ ఎవరిని? ఈ స్మాలర్ కంపెనీస్ని ఫ్రమ్ అగ్రెసివ్ ప్రైసింగ్ టాక్టిక్స్ బై లార్జ్ కాంపిటీటర్స్. సో దిస్ ఇష్యూ ఇస్ అబౌట్ స్మాల్ versus big companies. And in summary, the CCI's notification aims to prevent unfair pricing strategies, promote competition and protect consumers and smaller businesses. So this is how you have to write an answer if a question on CCI comes. So moving on, what are the other facts of today's newspaper? Robert Prevost, first American Pope, will take the name of Leo the 14th. ఆయన పేరు రాబర్ట్ ప్రివోస్ట్, ద ఫస్ట్ అమెరికన్ పోప్. సో ఫస్ట్ కాబట్టి హెవీ ఛాన్స్ ఫర్ ప్రిలిమ్స్ క్వశ్చన్ కమింగ్. ఇజ్రాయెల్ ఇష్యూస్ స్ట్రాంగ్ ఎట్ థ్రెట్ అగేన్స్ట్ ఇరాన్. ఇరాన్ కూడా ఈసారి గఫ్లత్లా ఇచ్చేవాడేసినారు. నెక్స్ట్, యూకే గవర్నమెంట్ ఆఫ్ అఫీషియల్స్ డిఫెండ్ FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ఇండియా. ఇదొక ఇంపార్టెంట్ ఇష్యూ, ఆల్రెడీ దీని మీద మనం చేసాము. ఇంకో మేజర్ డిప్రెసింగ్ ఫ్యాక్ట్ అంటే 3 గ్రేహౌండ్ కమాండోస్ కిల్డ్, 1 injured ambush by Maoists. సో రీసెంట్గా తెలంగాణలో జరిగింది. సో ద ఫోటో షోస్
women crying for their kith and kin and husbands. Chala దారుణమైన situation. So MOIS another issue, social justice and internal security మీద important question ఇది. And also it leads to how our commanders' lives must be protected with greater technology. Another important point. Over 2,000 security personnel veterans joined for solidarity rally against armed forces. Hyderabad lo jarigindi idi. So these are the major points of today's newspaper. So even if fact sheets for extra fact sheets. So I hope all of you have got the point. So ఒక్కసారి చిన్న glance కొడదాం. ఒకటేమో topic on CCI. Next topic we did on tracking fatalities, circulatory and non-communicable diseases and all that. So చూడండి. And then we did 21 lakh deaths in 2025, RGI, Registrar General of India. Next, taxonomy మీద ఒక టాపిక్ కొట్టాం కంప్లీట్గా, క్లైమేట్ టాక్సానమీ. అండ్ దెన్ CCI కాంపిటేటివ్, అది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి MMR టేబుల్ అండ్ ఆల్ దట్. And remember the states, Assam, Chhattisgarh, SRS and Madhya Pradesh and UP are the highest. Moving on, MMR you have done completely on. These programs are very important. Janani Suraksha Yojana, Pradhan Mantri Suraksha Yojana, Lakshya Scheme, Mission Indradhanush and Poshan Abhiyan. This is the highlight point of MMR. MMR rate taggindi, that is very good. Finally, MMR మీద ఒక టాపిక్. Next topic we have done is political repercussions. State funeral చేసిన వాళ్ళు ఇంతకంటే గలీజ్ ఉండదు ఫర్ టెర్రరిస్ట్స్. సో దాని మీద ఒక ఇష్యూ చేసాం మనం. అండ్ పాలసీ యాంగిల్స్, ఫారినర్స్ యాక్ట్, రోహింగా డిపోర్టేషన్, దట్స్ అనదర్ టాపిక్ we have done today. And another important topic is CJI forwards the panel's inquiry. Chief Justice of India powers functions చూసుకోండి. And finally, India defense systems, Spider and Akash systems, and how we have hit back our nasty fellows, Pakistan ulni gattiga itla ichinamo through Spider and other surveillance techniques. So these are all the major points for today, and I hope all of you have understood this. Again, I'm repeating. Revise, recollect, create prelims as well as mains question. Keep the information crisp and beautiful and logical. So మీరు ఈ పాయింట్స్ రాస్తే ఐ థింక్ ఇట్ షుడ్ బి మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. సో ఇట్లాంటి చిన్న చిన్న టేబుల్స్ క్రియేట్ చేసుకోండి మీరు. ఇట్ విల్ మేక్ యువర్ వర్క్ వెరీ వెరీ ఈజీ. సో దిస్ ఇస్ ద ఫార్మాట్ దట్ యూ హ్యావ్ ట్రైడ్. కుదిరితే మెయిన్స్ ఆన్సర్ ఇట్లా టేబుల్ కూడా పెట్టచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ బీటింగ్ అరౌండ్ ద బుష్. సో ప్రాక్టీస్ వెల్. ఎనీ డౌట్స్ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. సో హ్యావ్ అ నైస్ డే, టేక్ కేర్ అండ్ బీ ఎనర్జెటిక్, బీ స్ట్రాంగ్. డోంట్ గెట్ NCDs, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, బికాస్ ఆఫ్ ఏదో చదువుతున్నాను కాదు. డైలీ కొంచెం exercise చేయండి. హ్యావ్ నైస్ ఫుడ్, preferably homemade food, and keep yourself healthy and energetic. Okay, chalo, have a nice day, take care, bye bye.